హాయ్ మాస్టర్, నమస్కారం అందరికీ. మనము నిన్న చెప్పుకున్నాం ధ్యానం ఎలా చేయాలి అని నిన్న వీడియోలో. అయితే నాకు ఒక తమ్ముడు వాట్సాప్లో మెసేజ్ చేశారు, మరి ధ్యానం ఎందుకు చేయాలి అని. అయితే ఎందుకు చేయాలి అనే దానికి వివరణ తెలుసుకుందాం. ఎందుకంటే అందరికీ అన్నీ బాగుంటాయి, నేను ఎందుకు ధ్యానం చేయాలన్న భావనలో ఉంటారు. కష్టం వస్తే కష్టం నుంచి దాటాలనే ఉద్దేశంతో కొందరు ధ్యానం చేస్తారు. కానీ అన్నీ బాగున్నోళ్ళు ఎందుకు మరి ధ్యానం చేయాలి అని అడుగుతుంటారనమాట. ఎంతోమంది ప్రశ్నకి సమాధానం అందుతుంది అని అనుకుంటున్నా. ధ్యానం ఎందుకు చేయాలి అంటే, మనకి పైనుంచి మనము భూమి మీదకి వచ్చేటప్పుడు ఆనందంగా జీవిస్తామని వచ్చాం. కానీ ఎవరైనా ఆనందంగా ఉన్నారా? అందరూ దుఃఖంలోనే ఉన్నారు. దుఃఖంలో ఉండి ఏమంటారు? గుడికి వెళ్ళి భగవంతా నాకు ముక్తి మోక్షాన్ని ప్రసాదించు అని కోరుకుంటారు. మరి ముక్తి అంటే దుఃఖం నుంచి విడుదల, దాన్ని ముక్తి అంటారు. మనకి పత్రిజీ చెప్తారు ఏమని అంటే, వీసమెత్తు దుఃఖమున్నా నువ్వు అజ్ఞానివే అంటారు. అలా దుఃఖం ఉండకుండా చేసుకోవాలి. మళ్ళా మోక్షం కావాలి అంటాం. మోక్షము అంటే మోహక్షయమే మోక్షం అని ఆదిశంకరాచార్యులు చెప్పడం జరిగింది. అంటే ఇంటి మీద మోహం అంటే మమకారం, పిల్లల మీద మమకారం, ఇలా అందరి మీద మమకారం పెట్టుకొని వారి వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని బాధపడుతూ దూరం అవుతారేమోనో అలా బాధపడుతూ ఉంటారు. వారి వల్ల ఏ చిన్న కష్టం వచ్చినా వారికి ఏమైనా వీళ్ళు బాధపడుతూ ఉంటారన్నమాట. అలా బాధపడకుండా మోహం నుంచి బయటపడడమే మోక్షం. ఈ రెండు కావాలి అంటే జ్ఞానం రావాలి. జ్ఞానం ఏంటిది అంటే కర్మ సిద్ధాంతం తెలుసుకోవాలి. మనము ఇల్లు ఎందుకు, పిల్లలు ఎందుకు, ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మనం గత జన్మలు చేసుకున్న కర్మల్ని బట్టి ప్రతిదీ మనకు జరుగుతుంది అని తెలుసుకోవాలి. మరి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటారు. పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నాం కాబట్టి ఈరోజు వ్యాధి రూపంలో మనల్ని బాధిస్తుంది అని అర్థం. అలా మనము ఈ దుఃఖం నుంచి బయటపడడం కోసము ఈ జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎందుకు అంటే మనం ఎన్నో విషయాలు పండితుల దగ్గర వింటున్నాం, భగవద్గీత చదువుతున్నాం, ఎన్నో రకాలు అన్నీ తెలుసు, కానీ ఆచరించలేకపోతున్నాం, దాన్ని మనము అన్వయించుకోలేకపోతున్నాం. అంటే మనకు అజ్ఞానం వల్ల. మరి అజ్ఞానం ఎందుకు ఉంది అంటే బుద్ధి వికసించకపోవడం వల్ల. మనం తెలుసుకున్న దాన్ని మన జీవితంలో అన్వయించుకోలేకపోతున్నామంటే మనము బుద్ధి వికసించకపోవడం వల్ల. బుద్ధి ఎందుకు వికసించలేదు అంటే విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల. మరి బుద్ధి విచక్షణ జ్ఞానం కలగాలి అంటే, జ్ఞానం పొందాలి అంటే ఖచ్చితంగా మన మనసు శుద్ధి చేసుకోవాలి. మనసు వల్లే మనకు ఆ బుద్ధి వికసించలేకపోయింది. మనసు ఎలా శుద్ధి చేసుకోవాలి? మరి మనసు ఎందుకు అశుద్ధంగా ఉంది అంటే గత జన్మల సంస్కారాల వల్ల, ఈ జన్మలో మన కుటుంబ ప్రభావం, సమాజ ప్రభావం వల్ల మన మనసు మలినంగా మారింది. అందుకే ఆ మనసుని మలినాలు పోగొట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. మన పత్రిజీ చెప్తారు, శరీరానికి స్నానం అవసరం, మనస్సుకు ధ్యానం అవసరం, బుద్ధికి స్వాధ్యాయం అవసరం. అలా స్వాధ్యాయం ఈ మనసును శుద్ధి చేసుకుంటూ బుద్ధి వికసింప చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానం ఉదయిస్తుంది అన్నారు. సూర్యుడు ఉదయించినట్టు జ్ఞానం ఉదయిస్తే ఆటోమేటిక్గా అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం పోతే ఇక మిగిలేది ఏంది? ఆనందమే. ఆనందం కోసమే ఈ ధ్యానం చేయాలి. మరి నాకు అసలే దుఃఖం లేదండి, నేను హాయిగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నానంటే అవసరం లేదు. చిన్నదానికి పెద్దదానికి అలజడి పడుతూ బాధపడుతూ ఉన్నామంటే ఖచ్చితంగా మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం పొందడం కోసమే ఈ ధ్యానం అండి. ఈ ధ్యానం చేసిన వారు ఖచ్చితంగా ఆనందంగా
జీవించగలుగుతారు. ఉండయా అంటే ఉంటాయి కష్టాలు, ఉన్నా కూడా వాటిని మనము పట్టించుకోకుండా మనము ముందుకు సాగుతామన్నమాట. అలా మనం ఇంకా దీన్ని ఇంకా రేపు కూడా రిపీట్ అంటే ఇంకో ఎపిసోడ్ చేసుకుందాము. ఇది ఒక్క రోజుకే అర్థమయ్యేది కాదు, ఇంకా తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన గురువులకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సెలవు.